ఓర్లాండో వెళ్తున్నాం. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నేను అసలు మన లైఫ్లో వెళ్తామా అన్న ఊర్లో తాండూరులో ఉన్నప్పుడు అనుకునేదాన్ని. ఫైనల్లీ ఈ రోజు నేను వెళ్ళబోతున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. గాడ్ హాస్ బ్లెస్డ్ మీ దిస్ వే అని చెప్పేసి. నా జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను. ఆంజనేయ ఫీల్ అవుతున్నాను. నాతో ఓర్లాండో చూడడం నువ్వు అదృష్టంగా ఫీల్ అవుతున్నావా? నీకు టికెట్ లేవు, నాకు టికెట్ ఉంది. ఫైనల్గా మేము డిజ్నీ వరల్డ్లోకి అయితే వచ్చేసినప్పుడు మాకు ఈ యాక్సెస్ కార్డ్ ఏదైతే ఇచ్చారో చాలా కష్టపడి కొన్నాను ఫ్రెండ్స్. ఎంట్రీ ఎంతో తెలుసా? అక్షరాల 18,000. ఓ నాయనా, ఏంది ఇది? సో హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్. అండ్ ఈరోజు ఏంటంటే ఇట్స్ మేబీ నాకు గుర్తులేదు ఏ డేనో ఏనో, డే 3 డే 4 ఐ డోంట్ నో. బట్ ఈరోజు ఏంటి అంటే మేము ఈరోజు ఓర్లాండో వెళ్తున్నాం. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకు అని అంటే నేను నా బెస్ట్ ఫ్రెండ్తో కూడా వెళ్తున్నాను. నేను ఫస్ట్ టైం యూఎస్ వచ్చినప్పుడు అమర్తోనే వచ్చా. చిన్న ఉన్నప్పుడు మాత్రం అమెరికా వెళ్తే అక్కడికి వెళ్తారంట, కార్టూన్స్ ఉంటాయంట, అవి ఉంటాయంట. నేను చాలా విన్నా. నేను అసలు మన లైఫ్లో వెళ్తామా అన్న ఊర్లో తాండూరులో ఉన్నప్పుడు అనుకునేదాన్ని. ఫైనల్లీ ఈ రోజు నేను వెళ్ళబోతున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. గాడ్ హాస్ బ్లెస్డ్ మీ దిస్ వే అని చెప్పేసి. నా జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను. ఆంజనేయ ఓకే, ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. అండ్ మేము స్టే చేసిన ఎయిర్బిఎన్బి ఇక్కడే అనమాట. మేము ఇక్కడ ఉంటున్నాం. ఈ ఎయిర్బిఎన్బి చాలా చిన్నగా క్యూట్గా చాలా బాగుంది. ఓకే, ఇక వీడు ఇక్కడ వీడియోలు తీసుకుంటూ వీడు రెడీగా ఉన్నాడు. నేను చెప్పే కదా నా బెస్ట్ ఫ్రెండ్ అని, వీడే. సో कौन है ये लोग? कहाँ से आते हैं? సో ఫైనలీ నేను అమర్గాడుతో ఓర్లాండో వెళ్తున్నాను. అమర్ అండ్ తేజు కలిసి వెళ్తున్నాం. అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ. ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్తో ఓర్లాండో చూడబోతున్నాను కాబట్టి. మన వాళ్ళు ఉంటే 2 కుళ్ళు జోకులు, కొద్దిగా హ్యాపీ, ఏదైనా అన్కంఫర్టబుల్ ఉంటే ఎవరే ఇలారా అని చెప్పుకోవచ్చు కాబట్టి. అండ్ స్టాచ్యూలో అలా ఉంటావేంట్రా, ఏదో ఒకటి చెప్పురా. ఎలా ఫీల్ అవుతున్నావు నాతో ఓర్లాండో చూడడం నువ్వు అదృష్టంగా ఫీల్ అవుతున్నావా? నీకు టికెట్ లేవు, నాకు టికెట్ ఉంది. అది కూడా నిజమే. అదృష్టంగా ఫీల్ అవ్వాల్సింది నేను, నువ్వు కాదు. అయ్యో యాక్చువల్లీ నిజమే. ఇప్పుడు నాకు టికెట్ లేదు. నేను ఇంత ఎక్సైటెడ్గా ఉన్నా. వీళ్ళకి ఆల్రెడీ ప్రీ బుకింగ్ అయిపోయింది టికెట్. సో లెట్స్ సీ ఈరోజు ఎలా ఉండబోతుందో. టైం అయితే మార్నింగ్ 8 అవుతుంది. లెట్స్ గో. నేనైతే రెడీ అయిపోయా. ముందే రెడీ అయిపోయి ఇక్కడ కూర్చున్నా. ఎందుకు అని అంటే మళ్ళీ అమర్గాడు నన్ను తిడుతూ ఉంటాడు, నీ వల్లే లేట్ అని చెప్పేసి. అమ్మో వీటితో పడడం కష్టం అని చెప్పి పొద్దున్న లేసి రెడీ అయిపోయా. బట్ ఇక్కడ లేట్ వచ్చేసి ఏంటంటే మా తేజు లేట్ అవుతుంది. లెట్స్ సీ ఏం చేస్తుందో. వెళ్దామా? ఇక వాళ్ళు బంద్ చేసేటట్టున్నారు. ఇక నువ్వు వ్లాగ్ చేస్తున్నా. సో మీ అందరికి తెలుసు యూఎస్ కి వచ్చామని చెప్పి, కానీ నేను ఇది బ్లాగ్ చేయలేకపోయాను. నేను వస్తాను ఒక అదేదో చెప్పారండి, మీరు వినండి. సో ఫైనలీ ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాం ఓర్లాండోకి. సో ఫ్రెండ్స్ మేమైతే బయలుదేరిపోయాం ఓర్లాండోకి. ఉప్పి ఇంకా శామ్ మళ్ళీ పిక్ చేసుకోవడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అంటే వీడేం మాట్లాడట్లేదు, రేసుగురంలో స్పందన లాగా లోపలే ఫీల్ అవుతున్నారు. అట్లీస్ట్ వెల్కమ్ ఏదో ఒకటి చెప్పచ్చు కదా మీరు. అమ్మయ్య వెల్కమ్ అంటే హాయ్ చెప్పారు. దట్స్ సో గుడ్. సో ఎలా ఉంటుంది? డిస్నీ వరల్డ్ చాలా బాగుంటుంది. మ్యాజిక్ కింగ్డమ్ పార్క్ ఎస్పెషల్లీ యూ విల్ లవ్ ఇట్. వీళ్ళు ఇండియాలో పనులన్నీ చూసుకుంటారు అనమాట. ఫోన్లలో బిజీగా ఉన్నారు. తేజు మాత్రం ఆ డ్రెస్ ఎందుకు వేసుకుందాం తర్వాత చెప్తా. సో ప్రతి స్టోరీలో ట్విస్ట్ ఉన్నట్టు మేము డిజ్నీ వరల్డ్ అనుకొని లాస్ట్ వరకు వచ్చి, డిజ్నీ వరల్డ్ చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు చూస్తారు కదా, అది ఈవినింగ్ చూద్దామని చెప్పి మళ్ళీ మేము ఇప్పుడు సీ వరల్డ్కి వెళ్తున్నాం. సో సీ వరల్డ్ చాలా బాగుంటుంది అని చెప్పారు. ఆల్మోస్ట్ మేము డిజ్నీ వరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం. సీ వరల్డ్ ఇంకా బాగుంటుంది అని చెప్పేసి. సో లెట్స్ సీ ఎలా ఉంటుందో. సీ
సీ వరల్డ్కి వచ్చేసాం మేము. యాక్చువల్లీ వెళ్ళాల్సింది డిజ్నీ వరల్డ్కి. డిజ్నీ వరల్డ్ అని చెప్పి తేజు ప్రిన్సెస్ డ్రెస్ వేసుకుంది. వెళ్తాం అక్కడికి మళ్ళీ. సో ఇది యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. మేము ఈరోజు డిజ్నీ వరల్డ్కే ఫిక్స్ అయ్యాము. సో ఇప్పుడు తేజు ఎలాగని డ్రెస్లో డిజ్నీ వరల్డ్లో డిజ్నీ ప్రిన్సెస్ లాగా ఫోటో దిగాలి. ఈవినింగ్ వరకు వేచి చూద్దాం. అండ్ ఎండలు మాత్రం భయ్యా ఎంత ఘోరంగా ఉన్నాయో. వీళ్ళు మిస్ అయ్యారు, ఎక్కడ ఉన్నారు. మనకి సమ్మర్లో యాక్చువల్లీ అక్కడ ఎండలు ఇంకా చాలా బెటర్. ఇక్కడ ఎందుకో నాకైతే అసలు సెట్ అవ్వట్లేదు యాక్చువల్గా చెప్పాలంటే. డిహైడ్రేషన్ అవుతుంది, జెట్ లాగ్ అవుతుంది. అమ్మో మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇప్పుడు సముద్రం లోపలికి వెళ్ళడం, ఫిష్లు చూడడం ఉన్నాయి కదా పక్క. అదేదో లావా ఎక్స్పీరియన్స్, భూకంపం, ఇది వినే వచ్చినాము. చూద్దాం ఏమవుతుందో. చాలా కంట్రీలో ఉన్నావు బేటా. Not sea word, it's sea world. Let's go. వచ్చి లైన్లో నిలబడి హాఫ్ అన్ అవర్ అయింది. హెయిర్ స్టైల్ కాస్త క్లిప్ పెట్టేసా, కళ్ళద్దాలు తీసేసి ఎక్కడో తగిలిచ్చేసా. వచ్చి ఇక స్టైల్కి టైమే లేదు. మీరు ఎప్పుడన్నా ఫ్యూచర్లో సీ వరల్డ్, డిజ్నీ వరల్డ్ ఇలాంటివి ఏమైనా ఉంటే ప్లీజ్ ఎర్లీగా రండి. వీళ్ళు చాలా మెల్లగా ఇస్తారు టికెట్స్. లైన్లో నిలబడి హాఫ్ అన్ అవర్ అయిపోయింది. అండ్ టికెట్ కౌంటర్ దగ్గర 20 minutes పడుతుంది. మీరు ఎర్లీ మార్నింగ్ 9 o'clock వస్తేనే మిగతా చూడగలుగుతారు. 12:30 అవుతుంది. మేము ఎప్పుడో వచ్చాము. ఎంత మెల్లగా కదులుతుందంటే లైన్, ఏదో ఫ్రీ టికెట్స్ ఇస్తున్నట్టు కదులుతుంది లైన్. చాలా మెల్లగా ఇస్తుంది టికెట్స్. ఎవరు అన్నది క్లౌడీ అని? క్లౌడీ అంటే ఎవడబోయేది నీ క్లౌడీ అన్నది. మాకు ఈ క్యూ ఇంకా అవ్వట్లేదు. అవ్వకపోయేసరికి వెయిట్ చేసి ఎండకు చచ్చిపోతున్నాం మేము. ఆల్మోస్ట్ మేము 1 hour వెయిట్ చేసాం టికెట్స్ కోసం. ఆ లైన్ తరగట్లేదు. సో డిజ్నీ వరల్డ్ అనుకున్నాం, డిజ్నీ వరల్డ్ కావలేదు. తర్వాత సీ వరల్డ్ బాగుంటుందని చెప్పి వస్తే ఎంత పెద్ద లైన్ ఉంది తెలుసా. జస్ట్ బొమ్మ. ఇది కాకుండా అటు లైన్ ఉంది, ఇటు లైన్ ఉంది. ఇంత లైన్ వల్ల మా వల్ల కావట్లేదు బాబాయ్. వెళ్ళిపోతున్నాం మేము లంచ్ టైంకి. వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. అమ్మా ఈ టికెట్లు వస్తాయో రావో తెలియట్లేదు. ఎండ కోసం వెయిట్ చేసి కాలు పీకుతున్నాయి. ఎవడేమని అనుకోనని చెప్పి కింద కూర్చున్నాం. టికెట్లు వచ్చేలా జనాలు పోతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. వెళ్ళిపోదాం ప్లీజ్. సీ వరల్డ్ వద్దు, నాకు ఏ వరల్డ్ వద్దు. నో సీ వరల్డ్, ఐ వాంట్ టు గో అవుట్ సైడ్ ద వరల్డ్. నేను సెటిల్ అయిపోయాను. నేను కిందకు వచ్చినప్పుడు ఏంటిది కింద కూర్చోడం అని చెప్పి చీప్గా చూశారు. బట్ మెల్లగా వాళ్ళు కూడా కిందకు వచ్చి కూర్చున్నారు. టైం పడుతుంది, చాలా ఎక్కువ టైం అవుతుంది అని చెప్పి ఇవన్నీ వదిలేస్తే ఇంతక వెనక కూడా వేరే వాళ్ళు కూర్చున్నారు మమ్మల్ని చూసి. ఏంట్రా ఇది? వీడు నన్ను అడుక్కునేదని చేశాడు భయ్య చిల్లరేసి. ఎంతో కొంత తీస్తే పెట్టు. తీసుకో, పండగ తీసుకో. డార్క్ చాక్లెట్ కొద్దిగా. డార్క్ చాక్లెట్. డిజ్నీ వరల్డ్ లేదు, సీ వరల్డ్ లేదు. డిజ్నీ వరల్డ్ వెళ్తున్నాం లేదే. మధ్యాహ్నం ఆకలి అయింది, లంచ్కి వెళ్ళాం. లంచ్కి అయిన తర్వాత వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ప్లాన్ అంతా మొత్తం అప్సెట్ చేసింది వీడు. అప్సెట్ కాదు, నువ్వు ఇప్పుడు ఈ ఎండకి పోయి కూర్చుందామని నువ్వు అక్కడ. నాకేమో కేట్ స్పీడ్ బ్యాగ్ కావాలి కొనుక్కుందామంటే అది కూడా కానివ్వట్లేదు. ఈమెమో డిజ్నీ ప్రిన్సెస్ లాగా ఎప్పుడెప్పుడు ఫోటో దిగుదామని డ్రెస్ వేసుకుని పోతున్నా. గాడ్ ఫైనల్లీ ప్లాన్స్ అవకతవకలు అయిపోయి మేము డిజ్నీ వరల్డ్కి అయితే వచ్చేసాము. ఈవినింగ్ వచ్చామంట, మార్నింగ్ తట్టుకోలేకపోతున్నామని. అండ్ ఇప్పుడు మేము దేనికి వెళ్ళాలని ఆలోచిస్తున్నాం. కుప్పలు జనాలు ఇక్కడ. నాకు తెలిసి ఇప్పుడు మేము ట్రైన్ ఎక్కబోతున్నాం. ట్రైన్ ఎక్కేసి వెళ్ళాలి. సో ఇక్కడ ట్రైన్ వచ్చింది రాగానే. ఈ ట్రైన్ ఎక్కేసి వెళ్ళాలి ఇప్పుడు. లెట్స్ సీ.
డిస్నీలో ఎంటర్ అవ్వగానే ఈ ట్రైన్కి మాత్రం ఇంకా టికెట్ తీసుకోలేదు. అంటే ఫ్రీ టికెటా మొత్తం డిస్నీ వరల్డ్ మొత్తమా? సో ఈ ట్రైన్ ఒకటి ఫ్రీగా వెళ్ళొచ్చు అంట. సో ఒకవేళ టికెట్ తీసుకోకపోయినా మళ్ళీ ఫ్రీగా వచ్చేయచ్చు. డిస్నీ వరల్డ్లో ట్రైన్ ఎక్కినట్టు ఉంటుంది. ఏంద్ర బాబుజీ ఇదే, ఏంది టార్చర్ మనకే? అమ్మ డబ్బులు మిగిలినట్టు కూడా ఉంటాయి ఇన్ కేసు. వీడు ఇక్కడ షాపింగ్ చేసి ఇండియాకి వచ్చి అడుక్కునేలా ఉంది పరిస్థితి. తగలెడుతూనే ఉన్నాం షాపింగ్కి డబ్బులు. ఓ మై గాడ్. అగో వీడి కళ్ళద్దాలు కావాలంట. నేనేమంటున్నానంటే నీకు 3000 ఇస్తాను ఇండియన్ కరెన్సీలో, మిగతావి నువ్వు యాడ్ చేసుకొని కొనుక్కో అంటున్నా. ఫేర్ ఎనఫ్ కదా. అసలు ఆ డీల్ కూడా నేను చేయాల్సిన అవసరం లేదు. ఈ షర్ట్ మాత్రం ఎవరు కొన్నారో నాకు తెలియదు. ఇది యూఎస్లో వీడికి ఎవరు గిఫ్ట్ ఇచ్చారో అది మాత్రం నాకు తెలియదు. కొనిచ్చేయలే అంట. ఇటు బాబాయ్ ట్రైన్ స్టార్ట్ అయింది. ఎటు వ్యూ బాగుంటుందా అని చూస్తున్నాను నేను. అటు చూస్తున్నా ఇటు చూస్తున్నా. సో మేమైతే ఇప్పుడు ట్రైన్లో వెళ్తున్నాం. ఎందుకంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది, చెప్పలేకపోతున్నాను నేను. సో ఎంట్రీ మాత్రం డిస్నీ వరల్డ్లోకి నిజంగానే ఒక మ్యాజికల్ వరల్డ్లోకి ఎంటర్ అవుతున్న ఫీలింగ్ అయితే ఎంట్రన్స్లో అయితే ఇచ్చేశారు. నెక్స్ట్ వెళ్ళినాక ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతారో డిసప్పాయింట్మెంట్ అవుతుందో చూద్దాం. మేమైతే డిస్నీ వరల్డ్కి వచ్చేసాము. డిస్నీ వరల్డ్లో తేజు ఇప్పుడు ఈ డ్రెస్తో ఫోటో దిగుతుందా లేదా చూడాలి. ఎలాంటి ట్విస్ట్లు లేకుండా ఈ ప్రిన్సెస్ డ్రెస్కి తేజు కోసం అది న్యాయం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో అలాంటి కెమెరా తీసేస్తుంది మీద బ్లాగులు వస్తాయి ఇప్పుడు రిలీజ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లెట్స్ గో. ఫైనల్లీ మేము అలా పాస్ తీసేసుకున్నాం. ఎంత క్యూట్గా ఉందో కదా ఇది. సో తీసేసుకొని ఎంటర్ అవుతున్నాం లోపలికి. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, చూద్దాం. సో తేజు లాంగ్ డ్రెస్ వేసుకొని వచ్చింది, కానీ లాంగ్ డ్రెస్ వచ్చేసి కింద ఫ్లోర్ని టచ్ చేయొద్దని చెప్తుంది ఆవిడ. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ కార్డ్ని ఇక్కడ ట్యాప్ చేయాలంట. సో ఇలా ట్యాప్ అండ్ ఇప్పుడు ఇక్కడ ఫింగర్ పెట్టాలి. థ్యాంక్ యూ. సో ఇలా లాంగ్ ఫ్రాక్ వేసుకొని వస్తే కింద ఫ్లోర్ టచ్ చేయొద్దని రూల్ ఉంది డిజ్నీలో. సో వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. దీనికి ఇప్పుడు ఒక సొల్యూషన్ ఏదో వెతుకుతుంది ఆవిడ. డ్రెస్ ఎలా నేలకు అంటకుండా ఉండాలి డిజ్నీలో అని చెప్పేసి. ఆ సొల్యూషన్ ఏంటో చూద్దాం. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా ఫైనల్గా మేము డిజ్నీ వరల్డ్లోకి అయితే వచ్చేసాము. వచ్చేసినప్పుడు మాకు ఈ యాక్సెస్ కార్డ్ ఏదైతే ఇచ్చారో చాలా కష్టపడి కొన్నాను ఫ్రెండ్స్. ఎంట్రీ ఎంతో తెలుసా? అక్షరాల 18,000. ఓ నాయనా, ఏంది ఇది? 17,000 చేంజ్ అనుకోండి. 200-300 ఏం పోయేది ఉంది. 18,000 పెట్టి ఒక 3-4 అవర్స్ ఎంట్రీకి నేను కొన్నాను ఫ్రెండ్స్. ఒక మిడిల్ క్లాస్ అయిన జీతం ఇది. లేదు అనంటే ఒక నెల స్కూల్ ఫీజు, లేదు అనంటే ఒక పనమ్మాయికి గ్రాసరీస్కి మెయింటెనెన్స్కి వెళ్ళిపోయే 18,000. 3 గంటలు ఎంట్రీ కోసం, మళ్ళీ మొత్తం కవర్ కూడా చెయ్యం. డిస్నీ వరల్డ్ హ్యాపీగా చూద్దామని చెప్పేసి 18,000 పెట్టాను ఫ్రెండ్స్. సో షాపింగ్కి చాలా పెట్టాను, అదేం బాధ అనిపించలేదు. కానీ దీనికి 18,000 పెడితే కష్టజీతం అంటే ఏంటో తెలియదే నీకు అని అంటూ ఉంటారు కదా. ఇప్పుడు తెలుస్తుంది కష్టం అంటే ఏంటో. ఓ మై గాడ్, ఎంత క్రేజీగా ఉన్నారో జనాలు ఇక్కడ. ఎంటర్ అవ్వగానే ఇట్స్ ఆల్ అబౌట్ షాపింగ్ 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 అండ్ ప్రతి ఒక్కరు బ్లాగ్ చేస్తూనే ఉన్నారు. అండ్ గాడ్ సీరియస్లీ. అండ్ టైం వచ్చేసి ఇంకా టైం మేబీ అరౌండ్ 7:30 అవుతుంది. 7:30 అయినా కూడా ఇంకా సన్సెట్ అవ్వలేదు. అబ్బా, చిన్న ఉన్నప్పుడు మనం కార్టూన్స్లో చూస్తాం కదా, సేమ్ కార్టూన్స్ చూసినట్టు ఉంది వరల్డ్లో చూస్తుంటే. ఓ మై గాడ్, ఏవేవో గుర్తుకొస్తున్నాయి నాకు మెమరీస్ అన్నీ. లెట్స్ గో.
బ్రో వీడు నాతో 18,000 పెట్టించాడు బ్రో. ఏ ఎంటర్టైన్మెంట్ నాకు ఇంకా కనిపించలేదు బ్రో. వచ్చి క్యాజువల్ దగ్గర ఆగిపోయాం వెనక. క్యాజువల్ కాదు, క్యాజువల్ అవన్నీ క్యాజువల్ కాకపోయినా కాదు. నాకు ఇంకా 18,000కి న్యాయమే కనిపించట్లేదురా. వచ్చి ఆల్రెడీ 7 దాటేసింది టైం. ఇంక ఇక్కడే ఉన్నాం ఎంట్రన్స్ లో. ఏదో వీంది గోల, ఏదో అడ్వెంచరస్ అంట. నాకు ఇంకా ఏం అనిపించట్లేదు. ఎట్లుందంటే హైదరాబాద్ లో పెద్ద హోటల్ ముందు ఫోటోలు దిగినట్టుంది ఇప్పుడు వరకు అయితే. ఏది ఎక్స్పీరియన్స్ అవ్వలేదు ఇంకా, జస్ట్ ఫోటోలే దిగుతున్నాం. ఒకవేళ అటు ఇటు అయితే మాత్రం నేను ఫుల్ బాధపడతా, అయ్యా నా డబ్బులు దబ్బినాయి అని చెప్పేసి. బ్రో ఎడారిలో తిరిగినా బాగుండు బ్రో. తిరుగుతూనే ఉన్నాం, లేదా మాకు ఎక్స్ప్లోర్ చేయడానికి రావట్లేదని నాకు తెలియట్లేదు. కానీ 1.5 hours జస్ట్ వాకింగ్ చేస్తున్నాం అంతే. సో మాకు ఫైనల్గా ఇక్కడ పైరేట్స్ ఆఫ్ కెరీబియన్ అని కనిపించింది. సో అమ్మారు వెళ్దామా? మేము ఎంట్రీ అయితే ఇస్తున్నాం. లెట్స్ ఇది ఎలా ఉంటుందో. ఫస్ట్ ఇదే చూస్తున్నాం మేమైతే ఇప్పుడైతే. సో ఇప్పుడు మేము ఇప్పుడు ఒక రైడ్ ఎక్కబోతున్నాం. సో పైరేట్స్ ఆఫ్ కెరీబియన్. సో పైరేట్స్ ఆఫ్ కెరీబియన్లో వచ్చినప్పటి నుండి ఫస్ట్ రైడ్ ఇప్పుడు ఎక్కుతున్నాం మేము. ఇప్పుడు ఇది ఎంత అద్భుతంగా ఉంటుందో చూడాలి. 17-18 వేలు పెట్టి ఇప్పుడు రైడ్ ఎక్కుతున్నాం. ఫైనల్ ఫస్ట్ ప్లేస్ లో కూర్చున్నాం మేము ఎంట్రన్స్ లో. సో ఓ మై గాడ్, ఏంటి దయ్యాలు వస్తాయా ఇప్పుడు? అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. చూసేసాను, ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను. ఈ ఒక్క రైడ్ మాత్రం చాలా క్రేజీగా ఎంజాయ్ చేశాను నేను. మధ్యలో ఒక దగ్గర చీకటి వచ్చింది. నాకు ఫుల్ భయం అయింది. నాకు ముందు చీకటి అంటే చాలా భయం. బాబోయ్ మధ్యలో అరిచేసాను నేను, ఓ మై గాడ్ అని చెప్పేసి. బట్ యా చాలా చాలా బాగుంది. నడుచుకుంటూ తిరుగుతూనే ఉన్నాం. నాకు వాకింగ్ అయిపోతుంది బాబు. ఇంకొక అడ్వెంచర్ ఏదో ఉందంట. సో మేము అది చూడడానికి వెళ్తాం. నెక్స్ట్ ఇది ఎక్కబోతున్నా. సో ఇది యాక్చువల్లీ ఇలా పరిగెత్తుకుంటూ ఎక్కాలి బాబోయ్. సో అలా పరిగెత్తుకుంటూ ఎక్కేసాను నేను. సో హౌ యు ఎంజాయింగ్ బ్రో? పర్లేదా? సో చాలా డిఫరెంట్గా ఉంది ఎక్స్పీరియన్స్. అమ్మో ఓకే. ఇది రైడ్ ఏదో డిఫరెంట్గా క్రేజీగా ఉండేలా ఉంది. ఈ దయ్యం అయితే కాదు కదా? చచ్చిపోతారు మమ్మీ. నాకు బేసిక్ గా చీకటి అంటే చాలా భయం ఫ్రెండ్స్. అమ్మో ఇంకా నైట్ అయిపోయింది. తిరుగుతూనే ఉన్నాము. ఇప్పుడు మేము దేనికోసం అయితే వచ్చామో దానికోసం వెళ్తున్నాం. ఫైర్ వర్క్స్ ఎలా ఉండబోతాయో చూద్దాం. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో లెట్స్ గో.
ఉన్నారు జనాలు. ఇక్కడ ఫైర్ వర్క్స్ చూడడానికి అసలు ఎంతమంది ఉన్నారంటే ఒక్కొక్క చెప్పలేకపోతున్నాం. మొత్తం నిండిపోయారు జనాలంతా. వాళ్ళందరూ పరిగెడుతున్నారు, ఏదో బిజీ ఇప్పుడు మిస్ అయిపోతే ఏదో అయిపోతుంది అన్నట్టు. మాకు ఫైర్ వర్క్స్ 10 o'clock స్టార్ట్ అవుతాయి అని చెప్పారు. మా 15 minutes నుండి ఊరంతా తిరిగి వెయిట్ చేస్తుంటే మా బాబాయ్ స్టార్టే అవ్వట్లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఎలా ఉందంటే దేవుడు పూజ అయిన తర్వాత ప్రసాదం కోసం వెయిట్ చేస్తాం కదా ఈగరుగా, అలా ఉంది. కానీ అమ్మో అవన్నీ అవ్వట్లేదు. జనాలేమో నిండిపోయి ఉన్నారు ఇక్కడ. మాకు ఇంకా ఓపిక లేదు, ఎక్కువ తక్కువ అయిపోతుంది కాదు. వీడేమో వెళ్ళిపోదాం అంటున్నాడు, నాకు కూడా వెళ్ళిపోవాలనిపిస్తుంది. వీళ్ళేమో టైం పడుతుంది అంటున్నారు. నా బాధ ఏంటి, టైం పట్టేలా ఉంది. నేను చూడకుండానే వెళ్ళిపోయేలా ఉన్నాం ఫైనల్గా. 18,000 టికెట్ బాబోయ్. ఈ 18,000 ఒక ఈఎంఐ పోయేది కదరా. ఇంత తిరిగి ఎన్ని డబ్బులు కట్టి కాలు కుంటుకుంటూ ఫుల్ పొద్దున్నుండి నడిచి ఫైనల్గా మేము ఫైర్ వర్క్స్ చూడకుండానే వెళ్ళిపోతున్నాం. అమర్ గాడికి కూడా కోపం వచ్చి వాడు వెళ్ళిపోయాడు. మీరు వచ్చినప్పుడు డే టైం చూసుకొని సో డే టైం చూసుకొని టైమింగ్ చూసుకొని రండి. మా అలాగా ఆఫ్టర్నూన్ వచ్చి డబ్బులు పెట్టేసి ఏమీ చూడకుండా ప్లీజ్ వెళ్ళకండి, ఓకేనా? ఇంకా చూసేలా లేమో చూడకుండానే వెళ్ళిపోయేలా ఉన్నాము. బాయ్.